2024 మే నెల 16 నుండి 31 వరకు మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశికి ఇప్పటికి 6 సంవత్సరాల నుండి ఏలినాటి శని జరిగింది. అయితే ఈ ఏలినాటి శనిలో చివరి భాగం కుంభంలోకి శని వచ్చాడు. అయితే కష్టాలు ఉంటాయి, కానీ నష్టాలు మాత్రం ఉండవు. కష్టాలుంటాయి, నష్టాలు ఉంటే ఏంటయ్యా అర్థం అంటే, ఇంతకుముందు చేసిన అప్పులు తీర్చుకుంటారు. ఒక ఇల్లుని తాకట్టు పెట్టావు, అప్పు చేశావు, అప్పు కట్టకపోతే ఇల్లు పోతుంది. కానీ ద్వితీయంలో శని ఉండగా ధనాధిపతి అవటం చేత నువ్వేం చేస్తావు? కష్టపడి సంపాదించి ఇల్లు నిలబెట్టుకుంటావు. ఇది జమ వల్ల కష్టం ఎక్కువగా ఉంటుంది. ఇంతకుముందు అప్పు చేసుకొని పప్పు కూడా తిన్నావు, అప్పులు దొరికినాయి, తింటానే బాగా దొరికింది, దర్జాగా ఉంది. ఇప్పుడేముంది? ఆ ఉప్పు కారం వేసుకొని తింటే ఏడుస్తూ తింటాం, ఎంతో బాధగా తింటూ ఇదేం కర్మరాని ఏడుస్తుంటావు. కానీ బాగుందని చెప్పిన వాడిని తింటావు. ఇది నీ అప్పులు తీరుతాయి. అయితే శని ప్రభావం ఏంటంటే, మొదట్లో ధనస్సు రాశిలో బాగా ఖర్చు పెట్టుంచి ఉంటే ఇప్పుడు పోయిన ధనాన్ని మొత్తాన్ని ఇస్తాడు. ఏలినాడు శని చివరి భాగం చాలా మంచిదని చెప్పాలి. ఇప్పుడు శని కొంతవరకు బాగాలేడు. తర్వాత బుధుడు, రవి, కేతువు బాగాలేరు. బాగున్న గ్రహాలు వచ్చేప్పటికల్లా కుజుడు, రాహువు, గురువు, శుక్రుడు బాగున్నారు. 4 గ్రహాలు బాగున్నాయి, 4 గ్రహాలు బాగాలేవు. చెప్పేంతవరకు కూడా సగం బాగుంది, సగం బాగుంటలేరు. ఎట్లా బతకాలి, సమస్యలు ఎట్లా పోవాలి, ఇదే ఒక సమస్య ఎక్కువగా మనిషిని వేధిస్తోంది. పూర్తిగా బాగుండనప్పుడు ఆ బాధ కంటే ఈ బాధ ఎక్కువగా ఉంటుంది. ఏమీ లేనివాడు అడుక్కొని అరుగు మీద పడుకుంటాడు. మరి ఉన్నవాడు సుఖంగా బతుకుతాడు. అటు ఇటు కానివాడు అడుక్కొని వెళ్ళాడు, మరి నామర్ద పడలేడు. ఇటువంటి సమస్య ఇప్పుడు జాతకంలో ఉన్న లక్షణం. కాబట్టి ఈ రాశివాళ్ళు శనికి, బుధుడికి, గురువుకి, రవికి, కేతువుకి ఈ గ్రహాలకు జపం చేయించుకోవాలి. ఈ 4 గ్రహాలు బాగున్నాయి. శని వల్ల వ్యాపారం, తను చేసే వృత్తి అన్నీ బాగున్నాయి. కుజుడి వల్ల ఆరోగ్యం బాగుంటుంది. మరి ఏదన్నా ఆస్తులు ఏదైనా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. రాహు వల్ల అంతకుముందు రావాల్సిన ధనం రావడానికి అవకాశం ఉంది. శుక్రుడు వల్ల ఇల్లు కొనుక్కుంటానికి బాగుంది. గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీ యానం బాగుంది. అయితే బాగుండని గ్రహాలు ఏమిటాయంటే శని, బుధుడు, రవి, కేతువు ఈ 4 గ్రహాలు బాగాలేరు. శనికి 12,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. బుధుడికి జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి. రవికి జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి. కేతువుకి జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి. ఈ రాశి వాళ్ళు మరి మీ ఇష్టదైవాన్ని పూజించడం, ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం, ఈశ్వరార్చన చేయటం, ఇంకా మీ జాతకం చూపించుకుంటే మీ వృత్తిరీత్యా నష్టాలు, కష్టాలు ఎక్కువ లేకుండా సుఖంగా బతకడానికి చాలా అవకాశం ఉంది. అయితే శరీసగం బాగాలేదు కాబట్టి జాగ్రత్త అవసరం. కాబట్టి వచ్చిన రోజు సంతోషపడటం, కష్టం వచ్చిన రోజు బాధపడటం కాదు. సుఖం వచ్చినప్పుడు సంతోషపడటం, కష్టం వచ్చిన రోజు బాధపడటం కాదు. ముందు జాగ్రత్త చాలా అవసరం. అరిటాకు పోయి ముళ్ళు మీద పడితే అరిటాకే బెద్దం పడుతుంది. ముళ్ళు వచ్చి అరిటాకు మీద పడ్డా అరిటాకే బెద్దం పడుతుంది. ముళ్ళుకు మాత్రం నష్టం లేదు. మానవుడికి బాగుండని టైంలో నష్టం ఎక్కువ. అరిటాకుకి ఎంత నష్టమో, అరిటాకు పోయి ముళ్ళు మీద పడ్డా అరిటాకే నష్టమైపోయి, అరిటాకు మీద వచ్చి ముళ్ళు పడ్డా అరిటాకే నష్టమయ్యాయి. అట్లాగే కష్ట సమయంలో నష్టం ఎక్కువ ఉంటుంది. సుఖ సమయంలో అనవసరం ఖర్చు పెడతాం. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడితే ఎంతైనా మంచిది. ముందు ప్రతిరోజు శివాలయ ప్రదక్షిణ చేయండి. ఎప్పుడు కూడా మానవుడు ఎట్లా ప్రవర్తించాలి అంటే, ఒక మహాపతివ్రత 100 నోములు నోచింది, ఒక్క రంకు చేసింది,
100 నోముల ఫలితం పోయింది కాబట్టి మానవుడికి భగవంతుడు జ్ఞానాన్నిచ్చి జన్మనిచ్చాడు కాబట్టి 100 పుణ్యకార్యాలు చేయొచ్చు కానీ ఒక్క పాపకార్యం చేయకూడదు. ఒక్క పాపకార్యం వల్ల 100 ధర్మకార్యాల ఫలితం పోతుంది కాబట్టి ఈ మానవుడు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉండాలన్నా, మళ్ళీ ఇంతకంటే ఉత్తమమైన జన్మ కావాలన్నా, మళ్ళీ జన్మ లేకుండా దైవంలో ఐక్యం కావాలన్నా నీ ప్రవర్తనే చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక చోట ఒక క్షేత్రం ఉంది. దాంట్లో ఆ దేవాలయంలో పాములు ముంగిసలు తిరుగుతాయి. ఆ పాము ఇంతవరకు ఎవరిని కాటేయలే. పోనీ ముంగిస ఏమన్నా పాముని చంపిందా? చంపలే. విష జంతువులు సహజీవనం చేస్తున్నాయి. మనం విష జంతువులతో శత్రుత్వంగా ఉంటున్నాం. విష జంతువులతోటే కాదు, మనుషుల్లోనే మనుషులు సహజీవనం చేయలేకపోతున్నారు. మరి నోరు లేని జీవరాశులు సహజీవనం చేస్తున్నాయి. మనమంతా కూడా వాటిలాగా సహజీవనం. మరి నోరు లేని జీవరాశుల్లాగా నోరున్న మనం సహజీవనం చేయగలిగితే నేను ఎక్కువ నువ్వు తక్కువ, నేను మంచి నువ్వు చెడు అనేటువంటి విచక్షణ లేకుండా అంతా మంచి అనుకోగలిగి అందరితో కలిసి ఉండగలిగితే మనకు గ్రహదోషాలు ఉండవు, బాధలు ఉండవు. ఎందుకంటే మన జన్మ ఎట్లాంటిదంటే అందరికంటే ఎక్కువ సంపాదించాలి, దాచిపెట్టాలి, కొన్ని వేల కోట్లు దాచిపెట్టాలి, కొన్ని తరాలైనా దిగులు లేకుండా బతకాలి. ఈనాడు దాచిపెడతావు కదా. పుస్తకాలు ఉన్నాయండి, పాత పుస్తకాలు. అవి దాచిపెడితే చెదలు కొట్టి పుస్తకాలు పనికి రాకుండా పోతున్నాయి. అదే ఈ గాలికి ధూళికి చెదబట్టకపోయినా పేపర్ అట్ట పట్టుకుంటే ఇరిగిపోతుంది. నోట్ల కట్టలు తీసుకెళ్ళి దాచిపెడుతున్నారు, గోడల్లో దాచిపెడుతున్నారు, భూమిలో దాచిపెడుతున్నారు. ఇవన్నీ కూడా మనమే బతుకుతాం అనుకుంటున్నారు, ఇవన్నీ మనమేననుకుంటున్నారు. అందులో పాడైపోతున్నాయి. మరి ఈ స్వార్థాన్ని విడనాడి తన పరభేదం లేకుండా అందరితో కలిసి బాగుందాం అనుకుంటే ఏ గ్రహ దోషాలు మనల్ని వేధించవు. అందరూ బాగుంటాం, అందరికీ కీర్తి ప్రతిష్టలు జరుగుతాయి. ఒకప్పుడు మహాత్మా గాంధీ గారు రాముణ్ణే ధ్యానం చేసేవాడు. ఆయన ఒక పాట పాడేవాడు, రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం అని. ఆ రాముణ్ణి స్మరించేవాడు. గాడ్సే అనేవాడు తుపాకీ పెట్టి కాలిస్తే ప్రాణం పోయేటప్పుడు హే రామ్ అన్నాడు, హే రామ్ అన్నాడు, ఓ రామా అన్నాడు. అట్లా అనటం వల్ల ఆయనకి స్వర్గం వచ్చింది. ఎందుకంటే అంత్యకాలంలో ప్రాణం పోయే సమయంలో ఎవడైతే భగవంతుడిని ప్రార్థిస్తాడో వాడు భగవంతుడిలో ఐక్యం అవుతాడు. కాబట్టి అటువంటి వాళ్ళకి మోక్షం వచ్చింది. మరి నెహ్రూ గారు శ్రీశైల శిఖరం చూచాడు. 6 నెలల లోపల స్వర్గాన్ని పొందాడు. మన దేశం పరిపాలించిన మహానుభావుల్లో గాంధీ గారు, నెహ్రూ గారు ఇద్దరు కూడా మోక్షాన్ని పొందారు అని గట్టిగా నేను చెప్పగలను. నేను చెప్పటం కాదు, పండితులైన వారు, విద్యావంతులైన వాళ్ళు, మరి పీఠాధిపతులు వాళ్ళిద్దరు మోక్షాన్ని పొందలేదని చెబుతారా? చెప్పరు. వాళ్ళు పుణ్య పరిపాలన చేశారు. ఇప్పుడు పాపపు పరిపాలన జరుగుతోంది. దానికి కారకులైన మనమే. కాబట్టి గ్రహ బాధలు మనకే ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు రాహువుకి జపం చేయించుకొని మినుగులు, బుధుడికి జపం చేయించుకొని పెసలు, రవికి జపం చేయించుకొని గోధుమలు, కేతువుకి జపం చేయించుకుని ఉలవలు దానం ఇవ్వండి. మీకు రహజ శాంతులు చేయించుకోండి. అయితే నేను ఇప్పుడేదో కొన్ని తొందరపడి బయటపడి మాట్లాడుతున్నా. ఎందుకంటే నా మీద ఎవరు కూడా కక్ష వహించద్దు. ఎందుకంటే మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళల్లో
మన సమయంలో ఇద్దరు మోక్షాన్ని పొందారు. ఎవరు? గాంధీ గారు, నెహ్రూ గారు. వాళ్ళని ఆసరాగా తీసుకొని వాళ్ళలాగా ధర్మ పరిపాలన చేద్దామని కోరుకుంటే మనం బాగుంటాం, ప్రజలు బాగుంటారు అనే ఉద్దేశంతోనే చెప్తున్నా. కానీ ఎవరో సంపాదించారు, వాళ్ళ మీద ఈర్ష్యపడి దురాగతమైన సంపాదించారు అని వాళ్ళని విమర్శించే ఉద్దేశంతో మాత్రం నేను చెప్పటం లేదు. నా మాటలు తప్పుగా భావించొద్దు. ఇప్పటికైనా ధర్మో రక్షతే రక్షితః. ఒక సత్యనారాయణ స్వామి వ్రత కథ ఉంది. ఆ కథలో పరమ మూర్ఖుడు, ఆ కథ కూడా ఒకసారి చెబుదాం అనుకుంటున్నాను. దురాగతమైన సంపాదన సంపాదించాడు. వాడు సంపాదించిన దురాగతమైన సంపాదన ఎవ్వడు సంపాదించడా. కొన్ని కోట్లు సంపాదించాడు. ప్రపంచం మొత్తం మీద వ్యాపారం చేసి సంపాదించాడు. అదంతా ధర్మకార్యాలకు సంపాదించాడు, మోక్షాన్ని పొందాడు. అట్లాగే సంపాదించేటప్పుడు ఎంత దురాగతంగా సంపాదించినా ఆ సంపాదనని సత్కార్యాలకు ఖర్చు పెడితే దేశమంతా బాగుపడుతుంది, పాపం నశిస్తుంది. కాబట్టి పాపం నశించిపోవాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో చెప్పడం తప్పితే ఎవరిని విమర్శించే లక్షణాలు కావు. ఈ రాశి వాళ్ళు రవి, గురువు, శుక్రుడు, కేతువు 4 గ్రహాల జపం చేయించుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీకు కింద మా ఫోన్ నెంబర్ ఉంటుంది. మా ఫోన్ నెంబర్ ద్వారా మీ జాతకం చెప్పించుకోండి. స్వస్తి.